ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన ఆయిషా మీరా హత్య కేసు మరోసారి తెరపైకొచ్చింది. 2007 నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించిన విషయం మనం చూసాం. అయితే ఈ కేసులో సిబిఐ అధికారుల విచారణ ముగిసింది. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ సీల్డ్ కవర్ లో కోర్టుకు చేరింది. మరి సిబిఐ తన 7 ఏళ్ల విచారణలో ఏం తేల్చింది? ఆ సీల్డ్ కవర్ లో ఏముంది? 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆయిషా మీరా తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా? 18 ఏళ్ల క్రితం దారుణ హత్యకి గురైన ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ హైకోర్టుకి తన తుది నివేదికను సీల్డ్ కవర్ లో అందజేసింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో సిబిఐ అందజేసిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయిషా మీరా హత్య జరిగిన 2007 నాటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. 2007 డిసెంబర్ 27న విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలోని శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో 17 ఏళ్ల బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా దారుణంగా అత్యాచారం, హత్యకి గురైంది. ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేసి 2008లో పిడతల సత్యంబాబు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 2010లో విజయవాడ మహిళా కోర్టు అతన్ని అత్యాచారం, హత్య ఆరోపణలతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఆ తీర్పుని సవాల్ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్లో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు 2017లో సత్యంబాబుని నిర్దోషిగా ప్రకటించి పోలీసు దర్యాప్తులో లోపాల్ని ఎండగట్టింది. దీంతో ఆయిషా తల్లిదండ్రులు న్యాయం కోసం హైకోర్టుని ఆశ్రయించారు. 2018లో హైకోర్టు ఈ కేసుని రీఓపెన్ చేసి సిబిఐకి అప్పగించింది. అలాగే 2014లో కేసు రికార్డులు నాశనం చేయబడ్డాయని తెలిసి దానిపై మరో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సిబిఐ 2019లో ఆయిషా మృతదేహాన్ని తవ్వి రీపోస్టు మార్టం చేసింది. ఫోరెన్సిక్ నిపుణులు తలపై గాయాల్ని నిర్ధారించి 2020లో ఒక నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకి ఇచ్చారు. 2023లో సిబిఐ ఆయిషా కుటుంబ స్నేహితుడు పూసపటి కృష్ణప్రసాద్, నాటి నందిగాం డీఎస్పీ ఎం శ్రీనివాసులతో సహా పలువురిని విచారించింది. ఈ 7 ఏళ్లలో మొత్తం 266 మందిని విచారించింది. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు, ఆధారాలు నాశనం చేయడం, దర్యాప్తులో జాప్యం లాంటి సమస్యల పరిణామాల అనంతరం సిబిఐ తన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకి సమర్పించగా కోర్టు ఈ కేసు విచారణని జూన్ 26కి వాయిదా వేసింది. ఈ కేసు గత 18 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్, తెలంగాణలో ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఆయిషా తల్లి శంషాద్ బేగం, తండ్రి ఇక్బాల్ బాషా ఈ కేసులో న్యాయం కోసం 18 ఏళ్లుగా నిరంతరం పోరాడుతున్నారు.